శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. చిన్మయి ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 251వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చిన్మయ్యై నమః అని నమస్కరించాలి. ఆ పరమేశ్వరి చిత్స్వరూపిణి, చిత్తుతో భేదము లేక ఉండునది. పరమేశ్వరి జ్ఞానస్వరూపిణి, నిర్వికారమైన పరబ్రహ్మ యొక్క ఆనందమయ రూపం. జగత్తులోని జీవరాశినందు అంతటా చిత్కళా రూపంలో వెలుగొందుతూ ఉంది. నామ రూపాత్మకమైనది ఈ జగత్తు. ఇందులో నామరూపాలే వ్యవహారాలు. వీటిలోని చైతన్యము పరమేశ్వరి. ఆ చైతన్యమే లేకపోతే జగత్తు అంతా జడమైపోతుంది. అంటే చైతన్యం గనక లేకపోతే జగత్తంతా లయమైపోతుంది. అందుచేత చైతన్య రూపంలో ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది కాబట్టే ఆమె చిన్మయి అనబడుతుంది. ఒక విషయం అర్థం కాకపూర్వం, అర్థమైన తర్వాత ఉండే స్థితులకు ఏ తేడా అయితే ఉందో దానిని, మెలకువ రాకపూర్వం మెలకువ వచ్చిన స్థితులకు ఏ తేడా అయితే ఉందో దానిని చిత్ అంటారు. వాస్తవానికి ఇటువంటి 2 స్థితులలోనూ మనిషిలో భౌతికంగా ఏ మార్పు రాదు కాబట్టి చిత్ అనేది సూక్ష్మశక్తి కానీ పదార్థమయమైంది కాదు. అందుకే ఈ చిత్ శక్తి భౌతికమైన పరిమితమైన కొలతలు గల పాత్రలతో నింపుకొని కొల్లగొట్టబడేది కాదు. అంతటా ఈ చిత్శక్తి నిండి ఉంటుంది. దానికి శృతి చేయబడి పొందిన ప్రేరణను బట్టి ఉపాసకునికి అది దక్కుతుంది. అయినా అలా పొందబడిన అంతటా నిండి ఉన్న ఆ చిత్శక్తికి తరుగు ఉండదు. ఇలా అంతటా నిండి ఉన్న అమ్మవారిని చిన్మయి అన్నారు. జ్ఞానముగా నిండి ఉన్నది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. పరమానంద ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పరమానందాయే నమః అని చెప్పాలి. పరమానంద అంటే బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము అని అర్థం. చిత్ ప్రకాశ విమర్శ బిందు క్రమంలో జ్ఞానం వ్యక్తమవుతుంది. దీనికి వ్యతిరేక క్రమంలో అంటే విమర్శ ప్రకాశ చిత్ క్రమంలో ఒకదానిలో ఒకటి లీనమైతే వచ్చే స్థితిని పరమానంద స్థితి అంటారు. ఆ స్థితిలోని అమ్మవారు పరమానంద అవుతుంది. నేను అనే అయ్యవారిలో లీనమై ఉండే జ్ఞానం అనే అమ్మవారిని పరమానంద అంటారు. ఈ స్థితిని ముక్తి లేదా మోక్షము లేదా తైత్తిరీయోపనిషత్తులోని ఆనందవల్లిలో చెప్పిన పరాకాష్ఠ ఆనంద స్థితి అయిన బ్రహ్మానంద స్థితి అంటారు. ఇలాంటి బ్రహ్మానంద స్థితులు మనకు అప్పుడప్పుడు లభ్యమవుతూనే ఉంటాయి. కానీ అవి అలాంటివని మనం గమనించం అంతే. నిరపేక్షక నిరతిశయ ఆనంద రూపము అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. విజ్ఞాన ఘన రూపిణి ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 253వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు విజ్ఞాన ఘన రూపిణి అయి నమః అని చెప్పాలి. విజ్ఞాన అంటే విజ్ఞానము అని, ఘన అంటే స్థిరత్వము పొందిన అని, రూపిణి అంటే రూపము కలది అని. మూర్తిభవించిన విజ్ఞానమే అమ్మవారు. అంటే విజ్ఞానం ఒక రూపు కట్టుకుంటే ఆ రూపం అమ్మవారిది అని అర్థం. ఒక వస్తువును తయారు చేద్దాం అనుకున్నప్పుడు ఆ వస్తువు తాలూకు అన్ని వివరాలు సూక్ష్మంగా బుర్రలో ఉంటాయి. ఆ వివరాలనే ఆ వస్తువు యొక్క విజ్ఞానం అంటాం. ఉదాహరణకు మట్టితో చేసిన అరటిపండుని చూసినప్పుడు అచ్చు అరటిపండులాగా ఉంది అంటాం. అలా అరటిపండులాగా ఉంది అంటున్నప్పుడు మన మనసులో మెదిలే అరటిపండు తాలూకు లక్షణాలు ఆ అరటిపండు తాలూకు విజ్ఞానం అవుతుంది. తయారు చేసేవాడి బుర్రలో సూక్ష్మంగా ఉన్న వస్తు వివరణ విజ్ఞానం ఘనీభవించి పదార్థమయమైన ఒక రూపును పొంది సృష్టిలో ఒక వస్తువుగా వ్యక్తమవుతుంది. సృష్టిలోని అన్ని వస్తువుల జీవరాశుల విజ్ఞానం ఇలాగే ఘనీభవించి పదార్థమయంగా వ్యక్తమైతేనే ఈ సృష్టి ఏర్పడింది. కాబట్టి అమ్మవారు విజ్ఞాన ఘనరూపిణి. సమస్త విజ్ఞానము ఘనరూపం చెందిన సృష్టి స్వరూపిణి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 254వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయే నమః అని చెప్పాలి. ధ్యాన అంటే ధ్యానం యొక్క అని, ధ్యాతృ అంటే ధ్యానము చేయువాని యొక్క అని, ధ్యేయ అంటే ధ్యాన లక్ష్యము యొక్క అని, రూప అంటే సమన్వయ లేక సమైక్య రూపము అని. పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో సమాధి స్థితిని గురించి త్రయమేకత్ర సంయమం అని అన్నారు.
దృశ్యము, దృష్టి, ద్రష్ట, అలాగే జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత, ఇటువంటి వాటిని త్రిపుటి అంటారు. ఈ మూడింటి మధ్య అంతరం వర్తించకుండా ఒకటైపోయిన స్థితిని సమాధి స్థితి అని పతంజలి చెప్పిన సూత్రానికి అర్థం. ధారణలో ధారణ చేసేవాడు, ధారణ చేయబడేది అని రెండు ఉంటాయి, కానీ ధ్యానంలో అలా ఉండవు. ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు, ధ్యేయం అంటే ధ్యానం చేయబడేది వేరుగా ఉన్నంత వరకు యోగ లక్ష్యం అనేది చేకూరినట్లు కాదు. ఈ రెండు ధ్యానం అనే ప్రక్రియలో కలిసిపోవాలి. ఒక చలనచిత్రం చూస్తున్నప్పుడు మొదట్లో తెర, పాత్రలు, పాత్రధారులు, ప్రేక్షకుడు ఇలా విడివిడిగా ఉన్నప్పటికీ రాను రాను కథా సన్నివేశాల్లో లీనమైనప్పుడు చూస్తున్నది సినిమా అని, బొమ్మలు తెర మీద పడుతున్నాయని, పాత్ర వేసిన పాత్రధారులు ఫలానా వారిని ఇవి ఏవి గుర్తుండవు. చూడడంలో అన్నీ లీనమైపోయి అనుభూతి మాత్రం మిగులుతుంది. అలాగే ధ్యానంలో ధ్యాత, ధ్యేయము లీనమైపోయి అనుభూతి ఒక్కటే వర్తిస్తుంది. ఆ అనుభూతి అమ్మవారు. ఈ స్థితిలో ధ్యాన, ధ్యాతృ, ధ్యేయాల సమిష్టి సమైక్య రూపమే అమ్మవారు అని ఈ నామానికి అర్థం. ధ్యాన, ధ్యాతృ, ధ్యేయాల యొక్క సమిష్టి సమైక్య స్వరూపిణి అని, ధ్యానము అంటే ఉపాసన, ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు, ధ్యేయము అంటే ఉపాస్య దేవత, ఈ మూడు కూడా తన స్వరూపంగా కలది అమ్మవారు అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. ధర్మాధర్మ వివర్జిత, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 255వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ధర్మాధర్మ వివర్జితాయే నమః అని చెప్పాలి. ధర్మ అంటే విహిత కర్మలు అనగా విధింపబడిన కర్మలు, అధర్మ అంటే అవిహిత కర్మలు అంటే నిషిద్ధ కర్మలు, వివర్జిత అంటే లేనిది అని. సాధారణంగా మనం చేసిన పనికి అనుకూలమైన ఫలితం వస్తే ఆ పనిని మనం జాగ్రత్తగా చేశామని, అనుకూలంగా రాకపోతే ఆ పనిని అజాగ్రత్తగా చేశామని అనుకుంటాం. అలాగే ఒక పనిని చేసి ఒక్కొక్కసారి చాలా మంచి పని చేశామని, ఒక్కొక్కసారి చెడ్డ పని చేశామని అనుకుంటాం. అలాగే మనకు ఇష్టమైన పని చేస్తే మంచి ఫలితాన్ని, ఇష్టం లేని పని చేస్తే అది చెడ్డ ఫలితాన్ని ఇస్తాయని కూడా అనుకుంటాం. ఈ 3 సందర్భాలలోనూ జాగ్రత్తగా చేశాము, అజాగ్రత్తగా చేశాము, మంచి పని చేశాము, చెడ్డ పని చేశాము, మంచి ఫలితం, చెడ్డ ఫలితం అనే మాటలు మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగినప్పుడు, జరగనప్పుడు అనుకునే మాటలు ఎంత జాగ్రత్తగా త్రికరణ శుద్ధిగా చేసినా ఒక్కొక్కప్పుడు చేసిన పనికి అనుకున్నట్లుగా ఫలితం రాకపోవచ్చు. చేసిన పనికి ఇలా ఫలితం రావాలని మనం ముందే నిర్ణయించుకోవడం వలన ఇలాంటివి జరుగుతాయి. జరిగే పనులన్నీ అమ్మవారి సంకల్పం ప్రకారమే జరుగుతాయి. కాబట్టి అజాగ్రత్తగా చేసినా, త్రికరణ శుద్ధిగా చేసినా జరగవలసిన పని మన వల్ల జరిగి రావలసిన ఫలితమే వస్తుంది, కానీ జరగకూడని పని మన వల్ల జరగదు, రాకూడని ఫలితం రాదు అని అర్థం చేసుకోవాలి. ఈ మంచి చెడ్డలు, ధర్మాధర్మాలు, అనుకూల ప్రతికూలాలు, కలిసి రావడం, కలిసి రాకపోవడం ఇవన్నీ మన దృక్పథాన్ని బట్టి, మన మనోవాంఛితాలను బట్టి, మనం కట్టుదిట్టం చేసిన చట్టాలను బట్టి ఉంటాయి. కానీ అసలు విశ్వంలో ఏది జరగాలో, ఎలా జరగాలో, ఏ ఫలితం రావాలో అన్న వాటిని అనుసరించి ఉండవు. విశ్వంలో జరగవలసినవి ఎలా జరగాలో, ఎలాంటి ఫలితం రావాలో అనేవి అమ్మవారి సంకల్పాన్ని బట్టి ఉంటాయి. అందుకని మన ఈ ధర్మాధర్మ నిర్ణయాలు ఆవిడ వద్ద పనికిరావు, పనిచేయు. అసలు మనం నిర్ణయించిన ఈ ధర్మాధర్మాలు, చట్టాలు మన వద్ద చెల్లుబాటు అవుతాయేమో కానీ అమ్మవారి వద్ద తమ ఆటలు, నిర్ణయాలు సాగవని, అవి అంటే ఆ ధర్మాధర్మాలే అమ్మవారిని విడిచేశాయి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవడం ఎక్కువ సబబుగా ఉంటుంది. అలా కాకుండా అమ్మవారే ఆ ధర్మాధర్మాలను విడిచింది అని చెప్పుకుంటే ధర్మంతో పాటు అధర్మం కూడా ఆవిడ వద్ద ఉండి వాటిని విడవవలసిన అవసరం అమ్మవారికి ఏర్పడే పరిస్థితిని కల్పించిన వారవుతాం. భగవద్గీతలో కూడా విధించిన పని చేయడంలో తీసుకోవాల్సిన ధర్మాధర్మ నిర్ణయం నాకు వదిలి నీకు విధించిన పని నువ్వు త్రికరణ శుద్ధిగా చెయ్యి అని చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. ధర్మాధర్మాలచే విడువబడినది లేదా మన ధర్మాధర్మ నిర్ణయాలు వర్తించనిది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.